హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనకు పరీక్ష కేంద్రాలు అయితే ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ 1వ తేదీన జరగబోతుంది. మరి దానికి సంబంధించి మనకు పరీక్ష కేంద్రాలు అయితే అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క రేడియో మెసేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. మనం క్లియర్గా చూసినట్లయితే మనం యొక్క పీడిఎఫ్లో చూసినట్లయితే గుంటూరు జోన్కి సంబంధించి క్లియర్గా సెంటర్స్, ఏ సెంటర్స్లో ఎంతమంది అభ్యర్థులు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, అదేవిధంగా టీజీపీఎస్ కాలేజీ, అదేవిధంగా వివిఐటి కాలేజీ, ఈ విధంగా అయితే ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది అనేది స్ట్రెంత్ అనేది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది 600, 696 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అన్ని జోన్లకైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒక పరీక్షా కేంద్రాలకు సంబంధించి మెసేజ్ అయితే వెళ్ళడం జరిగింది. అభ్యర్థులు అయితే ఇటువంటి సమయంలో ఎటువంటి ప్రిపరేషన్లో దూసుకెళ్ళండి ఈ 10 రోజులు. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్పై ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు దయచేసి మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫైనల్ రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ జూన్ 1వ తేదీన 10 గంటల నుండి 1 గంటల వరకు అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మిత్రులారా. ఓకేనా? ఇంకేంటంటే లాస్ట్ టైం గ్రూప్ 2 అభ్యర్థులు కరెక్ట్ ఎగ్జామ్కు టైంకి 2-3 రోజుల ముందు ధర్నాలు చేసినా కూడా ఆ రోజు ఎగ్జామ్ అయితే ఆపలేదు. ఆ పరిస్థితి మీరు చూశారు. అదేవిధంగా కానిస్టేబుల్ విషయంలో కూడా మనం ఏంటంటే ఇదే విధంగా, ఓకేనా, ఇదే విధంగా అటువంటి ధర్నాలకు వాటికైతే బయటకైతే రాకుండా ఈ సమయంలో ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అభ్యర్థులు 10 రోజులు హ్యాపీగా ప్రిపరేషన్లో కొనసాగించండి మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది. మరి మెయిన్గా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈ 10 రోజులు మీరు ఎలా చేయాలంటే కొత్త అంశాల జోలి అంటే కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పటివరకు అయితే చదివి సరిపోతుంది. ఈ యొక్క 10 డేస్ అయితే అవసరం లేదు. మరి మెయిన్ ముఖ్యంగా మిగతా రిమైనింగ్ జీఎస్ కావచ్చు, ఈ యొక్క ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, వీటిని ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ 6 తర్వాత రీజనింగ్, ఇంగ్లీషు, అదేవిధంగా మ్యాథ్స్, వీటిపై ఫోకస్ బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈవినింగ్ టైంలో. ఎందుకంటే నిద్ర వచ్చినా కూడా ప్రాక్టీస్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మిగతా రిమైనింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు 6 వరకు అయితే జీఎస్, కరెంట్ అఫైర్స్, ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్ ఉంటారో, ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఏరియా అయితే కవర్ చేయలేదో వాటి మీద ఎక్కువగా టైం కేటాయించండి. రిమైనింగ్ వాటికి అయితే ఆల్రెడీ మీరు చదివిన జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ, వీటికి సంబంధించి తక్కువ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి వీటికి త్వరగా ఒక్కొక్క సబ్జెక్టు 2 డేస్కి ఒకటి కావచ్చు, రోజుకొకటి కావచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్, ఆ మూడిట్లలో త్వరగా రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక జనరల్ సైన్స్, హిస్టరీకి అయితే కొంచెం సమయం కేటాయించండి. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి దానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఎక్కువ స్కోర్ అయితే సాధించే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.